హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? చాలా బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇక్కడ మేము ఏం చేస్తున్నాము అనుకుంటున్నారా? ఏం ప్రిపేర్ చేస్తున్నాము అనుకుంటున్నారా? మా బాబు బర్త్డే అండి. అందుకని మా బాబు ఫస్ట్ బర్త్డేకి సెలబ్రేషన్కి వంటలు అయితే రెడీ చేసేసాము. ఇక డెకరేషన్ చేస్తున్నాము మేము రెడీ అయిపోయి. ఇక మా ఇంట్లో చుట్టాలు అయితే అందరు వచ్చేసారు. చుట్టాలంటే ఎంతోమంది కాదండో, మా ఫాదరు మా మదర్కి కొంచెం పని ఉంటే రాలేదు. మా ఫాదర్ వచ్చారు. ఇంకా మా ఇంట్లో ఉండేవాళ్ళు, మా కోడలు, మా అక్క వాళ్ళు వచ్చారు. ఇక బర్త్డే డెకరేషన్ చూడండి ఎంత బాగా చేసామో. ఇది చాక్లెట్స్ అనేది మా అక్క పెట్టింది. ఇక ఇక్కడ అయితే చూడండి మా బాబు ఎంత స్టైల్గా నించున్నాడో. 1 ఇయర్లో ఇంత నించున్నాడు అంటే గ్రేట్ కదా. కొంతమంది పిల్లలు నించోలేరు కూడా. గుండేసుకొని ఎట్లా నించున్నాడు చూడండి, ఏం తెలియనట్టు. ఇక గుండు కనిపిస్తుందని మా ఆయనేమో వాడికి క్యాప్ పెట్టాడు. ఇక వాడు ఒక్క దగ్గర అంటే ఆగుతలేరు అనుకోండి. ఇక మా పెద్ద బాబు చూడండి, ఇక వాడు కూడా వచ్చేసి ఎట్లా రచ్చ చేస్తుండో. ఇక వాళ్ళని చూడడానికి మా కోడలు హెల్ప్ చేసింది. ఇక్కడ ఇక మేమందరం రెడీ అయిపోయి వాళ్ళ కేక్ కట్ చేద్దాము అనుకొని ఇక క్యాండిల్స్ అయితే వెలిగించేసాము. ఆ చిన్న క్యాండిల్ ఎందుకు తెచ్చామో అనుకున్నాను. దాంట్లో మంచిగా బ్యాటరీలో ఇట్లా హ్యాపీ బర్త్డే అని మంచి మ్యూజిక్ వస్తుంది, కానీ ఏం రాలేదు. 50 రూపాయలు వేస్ట్ అయిపోయింది. దాని బదులు ఆ పెద్ద క్యాండిలే తెచ్చుంటే అయిపోయేది. ఇక మేమందరం కలిసి అయితే కేక్ అయితే కట్ చేసేస్తున్నాము. ఇక ఆ బర్త్డే మొత్తం అయిపోయే వరకు ఆ చాక్లెట్స్ ఉంచుతారా? ఆ పిల్లలు చూడండి ఇక మొత్తం సెలబ్రేషన్ అయ్యే వరకు ఎట్లా తీసుకుంటారో చాక్లెట్స్. మనం చేసే కష్టానికి కొద్దిసేపు కూడా విలువ ఇవ్వరు. ఎంత ఫాస్ట్గా తీసుకొని తినేస్తారు చూడండి పిల్లలు, అంతమంది పిల్లలు. ఇక్కడైతే మా కేక్ కటింగ్ అయితే అయిపోయింది, మాది మా పిల్లలది. ఇక అందరు ఒక్కొక్కరు వచ్చి చూడండి ఎలా తినిపించేస్తారో. ఇక వీళ్ళైతే కేక్ తినకుండా ఉంటారా? పెద్ద బాబు అయితే నాకు తినిపి అని వాడి నోరైతే అసలు ఆగుతలే. ఆ టోపీ అయితే ఉండనిస్తలేడు. ఇక ఇక్కడ కింద చూడండి మెల్లమెల్లగా చాక్లెట్స్ అన్నీ స్కామ్ అయిపోతుంటాయి. ఇక మా చిన్న బాబు కేక్ ఎంత నచ్చిందో ఏమో. స్టార్టింగ్ అయితే మంచిగా కుమ్మేస్తాడు, లాస్ట్కి అయితే ఇంకా తినడు, నోట్లో కూడా పెట్టాడు. ఇక మా పెద్ద బాబు చూడండి ఇంకా అని ఎంత పెద్ద నోరు తెరుస్తున్నాడు. ఇక మా డాడీ తినిపిస్తుంటే మంచిగా తినేస్తుండు వాడు. తాత నాకు అని మా పెద్ద బాబు చూడండి ఎలా కేక్ తినేస్తాడో. ఇంకా మా డాడీకి అడిగి ఇక ఈమె వచ్చేసి మా ఓనరు. ఇక ఫస్ట్ బర్త్డే కదా, ఇక చుట్టుపక్కల వాళ్ళకి అక్క వాళ్ళకి కూడా పిలిచాను. ఇక మా ఓనర్ అయిపోయిన తర్వాత ఇక మా కింద తెలిసిన అక్క అనమాట. ఇక అందరు వచ్చేసారు. ఇక మెల్లమెల్ల కేక్ తినిపించేసిన తర్వాత వాళ్ళకి తినిపించేది అయిపోయిన తర్వాత ఇక పిల్లల లొల్లి అయితే ఆగదు కదా. ఇక ఇప్పుడైతే కేక్ బాగానే తినేస్తున్నాడు మా పిల్లలు, కానీ తర్వాత అస్సలు తినరు. ఇక మా పక్కన ఉండే అక్క, ఇక వీళ్ళు మా బావ వాళ్ళు స్టార్ట్ అయిపోయారు. ఇక ఒక్కొక్కరు తినిపించేస్తారు. ఇక్కడ కింద పిల్లలు చూడండి ఎలా గంతులేసి ఒక్కొక్కరు స్కామ్ చేసేస్తున్నారు చాక్లెట్కి. ఇక వీళ్ళందరూ వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇక అందరు వచ్చి మా బాబుకి అందరు ఆశీర్వదించేశారు. ఇక ఇక్కడ వీళ్ళు మా పెద్ద బావ వాళ్ళు. ఇక మా అత్తమ్మ చూడండి అటు ఇటు పిల్లలు వాళ్ళ తట్టుకోలేక అటు ఇటు తిరిగేస్తుంది. ఇక వీళ్ళు మా మూడో బావ వాళ్ళ పిల్లలు అయితే చాలా సైలెంట్గా ఉంటారు. ఇంకా మా పిల్లలకి చాలా బాగా ఆడిపిస్తారు. ఇంకా కొంచెం పెద్దగా అయిపోయారు కదా, పెద్ద పిల్లలు అంటే అలానే ఉంటారు అనుకోండి. ఇక ఇక్కడ ఒక్కొక్కరు అయితే కేక్ కటింగ్ అయితే ఒక్కొక్కరు అయిపోయింది. ఇక మెల్లమెల్లగా కేక్ కూడా అయిపోయింది. అక్కడ ఉన్న చాక్లెట్లు కూడా పిల్లలు స్కామ్ చేసేసారు మెల్లమెల్లగా. ఇక ఇక్కడ మా బాబు తింటలేరని మా అక్క నాకు తినిపించింది కేక్ అయితే చాలా టేస్టీగా ఉంది. ఇక అందరు పిక్స్ దిగేసిన తర్వాత ఇక మెల్లమెల్లగా అన్నీ పిక్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ మా బావగారు వచ్చేసారు. మా బావగారు వచ్చేసిన తర్వాత అసలు కేక్ అంటే వాడు టచ్ కూడా చేస్తలేడు. ఎందుకంటే చాలా తినేసిండు కదా, ఇప్పటికే ఫుల్ అయిపోయినట్టుంది, తింటలేడు. దీని తర్వాత మా కోడలు వాళ్ళు వస్తారు. చాలా అంటే చాలా స్వీట్ వాళ్ళు. ఎంత బాగుంటారంటే మాతోటి అంత మంచిగా ఉంటారు. వాళ్ళనే కాదు ఇక్కడ ఉండే వాళ్ళందరూ మాతోటి మంచిగానే ఉంటారు. ఇక వాళ్ళు తింటలేరని కేక్ మాకు చూడండి ఎలా బొట్లు పెట్టి ఎలా తినిపిస్తుందో మా కోడలు. ఇక దీని తర్వాత అయితే ఇక ఫుడ్ స్టార్ట్ చేసేస్తాము. ఫుడ్ అయిపోయిన తర్వాత ఇక మా రూమ్లో మేము ఫుడ్ తినేసిన తర్వాత లేడీస్ అందరం కలిసి పైన జెంట్స్ తింటున్నారు. ఇక అదైతే క్యాప్చర్ చేయలేకపోయాను. ఇక వాళ్ళ పిల్లలు చూడండి ఎలా డిస్టర్బ్ చేస్తున్నారో. మా కోడలు అయితే కట్ చేస్తుంది వాళ్ళకి. మా బాబు కేక్ తింటలేడని చూసి ఇంకా ముఖం మీద వేసేస్తుంది, ఆమె మొత్తం ముఖం మీద పూసేస్తుంది.
ప్లీజ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.